హాయ్. ఏ మామ మాట నవ్వుదాకా వచ్చిందంటే లవ్ స్టార్ట్ అయినట్టే. హే అదేం లేదురా. ఇంకెందుకురా లేటు, నీ మనసులో మాట వెళ్ళి చెప్పాయి. నిజంగా నన్ను లవ్ చేస్తుందంటావా? నీకేం తక్కువరా, నీ అందమైన మనసుకి ఎవరైనా పడాల్సిందే. అబ్బా, ఈ టైంలో ఎవరికి కాల్ చేయాలి? ఒక్క నిమిషం. హలో మామా, ఎక్కడున్నావురా? అర్జెంటుగా నేను కలవాలరా, ప్లీజ్ రా. మామా నేను పార్క్ దగ్గర ఉన్నానురా. అర్జెంట్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. సరే త్వరగా వచ్చే. బాయ్. అరే, మా నాన్నగారికి బాగాలేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. హా? ప్లీజ్ రా. ఎందుకు ఇష్టపడుతున్నావురా? నేనున్నారా నీకు? ఏటీఎం కార్డు తీసుకోరా, వాడుకోరా. థ్యాంక్స్ రా మామ, అందరిని అడిగా ఎవ్వరు ఇవ్వలేదు, నువ్వు మాత్రం దేవుడిలాగా సహాయం చేసావు. థ్యాంక్స్ రా. అరే ఎందుకు ఇవన్నీ? నేను మనీ ఇచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు, సరేనా? ముందు నువ్వు వెళ్ళరా. ఇంకే అరే, ఎక్కడున్నావా? తిరిగి ఇక్కడికి వచ్చావా? నాకు చెప్తే నేను వచ్చాను కదరా. నీకు దండం పెడతారా, ఇప్పుడైనా చెప్పరా. నిజంగా తను ఒప్పుకుంటుందంటావా? అబ్బా, చాలాసార్లు చెప్పాను నీకు. ఏమోరా, తను ఒప్పుకుంటుందంటావా? తను ఒప్పుకోకపోతే తట్టుకోవడం నా వల్ల కాదు. అయినా తనెక్కడా, నేనెక్కడా? అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసావా? ఒకసారి చెప్తేనే కదా తెలిసేది. హలో, మీతో మాట్లాడొచ్చా? చెప్పండి. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎవరు నువ్వు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నిన్ను ఎలా లవ్ చేస్తా అనుకున్నావు? నీకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? చా, ఈ నన్ను ఇరికిచ్చేటట్టు ఉన్నాడు. ఫ్రెండ్. ఏ ఇట్రా. నీకు మైండ్ ఉందా? అసలు అమ్మాయి ఎవరైనా వీడిని లవ్ చేస్తారా? వీడి ముఖానికి నేను అవసరమా? క్షమించండి. ఒక్క నిమిషం. అసలు నేను ఎందుకు లవ్ చేయాలి? నీ మొహం ఎలా ఉంటుందో నీకు తెలుసా? హే ఆపు. మా ఫ్రెండ్ గురించి తెలుసా నీకు? వాడు ఎంత మంచివాడు నీకు తెలుసా? వద్దురా. అబ్బో,
ఈ రోజుల్లో ఫ్రెండ్ గురించి ఏ ఫ్రెండ్ అయినా గొప్పగా చెప్తారులే. ఒకవేళ అలా చెప్పలేదంటే వాడు ఫ్రెండే కాదు. సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నువ్వు చెప్పు, అసలు ఏముంది నీ దగ్గర? అందం లేదు, డబ్బు లేదు, కరెక్ట్గా వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. ఎలా లవ్ చేస్తా అనుకున్నావు? మీ ఫ్రెండ్ని లవ్ చేయి అంటున్నావు, నన్ను చూడు ఎలా ఉన్నానో. నా గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పుకుంటాడు, అందరికీ నన్ను పరిచయం చేస్తాడు. మీ ఫ్రెండ్ని ఇటు చూడు, నీ గురించి మా ఫ్రెండ్స్తో ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇక చాలు మనీషా, నేను చెప్పా మా ఫ్రెండ్కి నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే మంచి మనసు ఉండాలనుకున్నా, కానీ ఇన్ని క్వాలిటీస్ ఉండాలని అనుకోలేదు. సరే, మళ్ళీ నీకు కనిపించను, వెళ్దాం పదరా. ఒక్క నిమిషం, ఇంతవరకు వచ్చింది కాబట్టి మిక్కీ, ఇతను నా బాయ్ ఫ్రెండ్, పెళ్ళి కూడా చేసుకుంటున్నాం. సార్ మా పాపకి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ కావాలి. మీలో ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఉంటే దానం చేయండి. మీరు టెన్షన్ పడకండి, మీ పాపకేం కాదు, నాది ఓ పాజిటివ్నే, నేను ఇస్తాను పదండి. చూసావా, మా ఫ్రెండ్ మంచిదనం ముందు నీ అందం ఎంతే. అయినా నీకు ఇలాంటి వాళ్ళు కాదే, ప్రేమ పేరుతో వాడుకుని వదిలేస్తారు చూడు, అలాంటి వాళ్ళే నచ్చుతారు. ఏం మాట్లాడుతున్నావురా? చి పోరా. అది అరే మామ, మందేద్దాందా?
బాధపడకరా, నువ్వు కూడా మారచ్చు. అరే అఖిల్, అందరికీ సాయం చేసే నువ్వు నీ గురించి కూడా కొంచెం ఆలోచించుకోరా. నేనా? ఇంకేం మారాలరా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ఆ ప్రాణమే వేరే వాడిది అవుతుంటే ఎలా తట్టుకోమంటావురా? అరే అఖిల్, ఇప్పుడు చెప్తున్నా, మా నాన్నగారు నీ వల్లే బతికారు. మా నాన్న మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చే రోజు వస్తుందిరా. ఓ అవునా, నెంబర్ చెప్పు. అరే అక్కడ చూడు, అరే ఇక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ్రా? బాగుందిరా, ఆ చెట్లు అవన్నీ అక్కడ చూడు. అరే ఆగరా. హలో, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది? చెప్పు. సరే వస్తున్నా. ఇక్కడే పార్క్ దగ్గర ఉన్నా, త్వరగా రా. అరే కొంచెం పని ఉందిరా, వస్తాను. సరే సరే. ఏంటి రమ్మన్నావు? మరి మా ఇంట్లో ఇంట్లో అరే అఖిల్, అరే నాకు ప్రాణం బాగాలేదురా. అరే ప్లీజ్ రా, నాకు ఒంట్లో బాగాలేదు. అరే కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్ళరా. అరే ప్లీజ్ రా అఖిల్. మాట్లాడుతున్నాను కదా, తర్వాత పో. నీ కాళ్ళు మొక్కుతాను రా, ప్లీజ్ రా. లేరా, లే పో, లేరా పో, పోరా.
నిషా, ఏమైంది? మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి పిల్ల? మనమా? అసలు నీకు మైండ్ ఉందా? అంటే నన్ను లవ్ చేయడం లేదా? మరి నాతో ఎందుకు తిరిగావు? ఏంటి లవ్వా? ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేశాను. నువ్వు నాలో ఉన్న మంచిని చంపేశావు. నీ దృష్టిలో అందం ముఖ్యం అనుకున్నావు, కానీ అందం అనేది ఒక భాగం మాత్రమే. అయినా నేను లవ్ చేయలేదు, చెయ్యను కూడా, చెయ్యలేను కూడా. ఇక ఉంటా. గుడ్ బై. నేనేంటి రోజు రోజుకి ఇలా తయారవుతున్నాను? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ప్రేమ కోసం ఫ్రెండ్నే పోనీ. ఈ రోజుల్లో అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళు ప్రేమిస్తున్నారు. నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు. ప్రేమించండి. అందాన్నో ఆస్తినో చూసి కాదు, మంచి మనస్సును చూడండి. ఒక వ్యక్తి తన ప్రేమను పొందడం కోసం తన వ్యక్తిత్వాన్నే మార్చుకున్నాడు. ప్రేమను పొంది కూడా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేకపోయాడు.